బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఎంసెట్ 2 లీకేజీకి సంబంధించి ఎంసెట్ లీకేజ్ పాపం ఎవరిదైనా రాసిన వాళ్లంతా శిక్ష అనుభవించాలనడం దారుణమంటున్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు. మళ్లీ పరీక్ష నిర్వహించడం కరెక్ట్ కాదని దోషులను శిక్షించి కష్టపడి రాసిన వాళ్లకు మేలు చేయాలంటున్నారు తల్లిదండ్రులు. సిఐడి కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఎంసెట్ ర్యాంకర్లు వారి తల్లిదండ్రులకు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ మద్దతు పలికారు. వైపు సిఐడి దర్యాప్తు కొనసాగిస్తుంటే అందులో అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనేకమైన అక్రమాలు చోటు చేసుకున్నట్టు సిఐడి ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. ఇదిలా ఉంటే ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 353 ర్యాంక్ వచ్చిందండి తనకి. ఆల్రెడీ ఎంసెట్ 1 అయింది, 2 అయింది, 3 అయింది. ఈ అమ్మాయికి ఆ అమ్మాయి ఏమవుతుందో అని మాకు భయం వేస్తోంది. అసలు రోజు ఈ మీడియాలో ఇవన్నీ చూసి అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది రాత్రి. అదే మాకు భయం వేస్తుంది. మాకు వెంటనే కౌన్సిలింగ్ పెట్టాలి. అంటే తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ చాలా స్పష్టంగా, అంటే ఎవరైతే కీలక వ్యక్తులు ఉన్నారో వాళ్లతోనే ములాఖత్ అయి ఈ విధంగా వ్యవహరించారు. ఇక్కడ పిల్లల తప్పనేది ఏం లేదు అనేటువంటిదే బయటపడుతుంది విచారణ. పిల్లలకు చెప్పే తల్లిదండ్రులే అలా ఉన్నప్పుడు పిల్లలకు ఈజీ వేలో తీసుకోవడం అనేది ఎంతవరకు తల్లిదండ్రుల శిక్షణ పిల్లలకు. వాళ్ళకి మా పేరెంట్స్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎందుకు చదువుతారు? ఈ సిస్టమ్ మన గవర్నమెంట్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని కఠిన చర్యలు వాళ్ళ మీద తీసుకొని నిర్దోషులైన పిల్లలకు మాత్రం కౌన్సిలింగ్ ఆపొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో ఎంసెట్ రద్దు మాత్రం చేయకూడదు. చాలా మంది పిల్లలు ఎవరు ఎప్పుడు ఏ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ కూడా మాకు తెలియదు. ఎంతమంది పేరెంట్స్ 24 గంటలు పేరెంట్స్ అయితే పాప వాళ్ళతో ఉన్నారు కదండి. వాళ్ళు ఏ మూమెంట్ ఎట్లా అవుతారో నేను మళ్ళీ రాయలేను, మా ఫోర్స్ అలా రాయమని చెప్తాం. ఇప్పుడు ఏదైనా డిసిజన్ వస్తే వాళ్ళు లేకపోతే మేము ఎవరిని అడగాలి? ఎవరు రెస్పాన్సిబుల్ లేదు. లీక్ కాదని నాకు గ్యారంటీ ఇస్తా ఉంటుంది మా పాప. నన్ను అదే క్వశ్చన్ అడుగుతుంది. క్వశ్చన్ పేపర్ మళ్ళీ లీక్ కాదు, ఎవరో ఉంటారు కదా, ఎవరి వల్ల మేము ఎందుకు కావాలి నిన్న నుంచి అదే క్వశ్చన్ అడుగుతుంది. మీకెవరమ్మా ఇక్కడ? సార్ మా బాబు 440 ర్యాంక్ తెచ్చుకున్నాడు. వాళ్ళు 10th నుంచి చాలా కష్టపడ్డారు అన్నమాట. 10th నుంచి డెయ్యి పగులు వాళ్లకు నిద్రాహారాలు లేకుండా చదువుకున్నారు. వాళ్ళతో వాటి కంపెనీ ఇవ్వాలని మేము పేరెంట్స్ కూడా వాళ్ళతో వాటికి చాలా కష్టపడ్డాము. మా కడుపును తెంచుకున్న పేగులు వాళ్లకు ఏమన్నా బాధపడితే మేము ఎంత బాధపడతాం మీరే చేయడం. మీరు తల్లిదండ్రులు ఉంటారు, మీకు కూడా తెలుసు. ఒకవైపు ర్యాంకర్లు, మరొక వైపు బ్రోకర్లు. ప్రస్తుతం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఎంసెట్ లీకేజ్ వ్యవహారం మనం చూస్తున్నాం. ఇక్కడ టీఎస్ ఎంసెట్ 2 సఫరర్స్ వీళ్ళందరూ కూడా బాధితులే. వీళ్ళు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయవద్దు అని చెప్తున్నారు. మరి వీళ్ళతో మాట్లాడదాం. ఏం చెప్తారు? పొద్దు నుంచి సార్ మేము ఉదయము 8 గంటలకు వచ్చినాం సార్. మేము ఉదయము ఈ ఎంసెట్ ఎప్పుడైతే 25th నాడు కౌన్సిలింగ్ ఉండిందో 24th నైట్ ఎంసెట్ రద్దు కాబడుతుందో, లీక్ అయింది అనేటువంటి వార్త ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి పిల్లలు మా ఇంట్లో కానీ ప్రతి క్యాండిడేట్ కానీ చాలా ఆందోళనకు గురయ్యి వాళ్ళు మానసికంగా కుంగిపోయి చాలా బాధపడుతున్నారు. ఇంకోటి సార్, వీళ్ళకు ఎంసెట్ నిర్వహించేది తెలుసు. ఎంసెట్ 1కు ఎంసెట్ 2కు ఎన్ని రోజులు ఉంది? దాదాపు 40 రోజులు ఉన్నది. మరి ఎంసెట్ ఎలా నిర్వహించాలనే విషయం తెలియదా సార్? ఒకసారి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఒకరోజు పోలింగ్ ఉంటే సాయంత్రం వరకు ఎంత పకడ్బందీతోటి పెట్టి గవర్నమెంట్ చేస్తారు సార్. ఒకసారి ఎక్కడన్నా ఏ పోలింగ్ బూత్లన్నా లీక్ అయ్యింది, ఇట్లా రిగ్గింగ్ జరిగింది అంటేనే మరుసటి రోజు అనౌన్స్మెంట్ అవుతుంది. మరి వాళ్ళకేమో ఆ విధంగా ఉంటుంది. స్టూడెంట్లకు మాత్రము ఎగ్జామ్ అయ్యింది, రిజల్ట్స్ వచ్చినాయి, మరి ర్యాంక్ కార్డులు కూడా చేతికి వచ్చినాయి. రేపు కౌన్సిలింగ్ అన్న రోజు వీళ్ళ రాత్రికి గుర్తుకొస్తుందా సార్? ఇలాంటి రాబంధువులు ఉన్నారని వీళ్ళకి తెలుసు కూడా. మరి వాళ్ళు ఎంబడి ఎందుకు చేయలేదు సార్? రిగ్గింగ్ ఉంటుందంటేనేమో వాళ్ళను అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎలక్షన్లను సాఫీగా నిర్వహిస్తారు. మరి వీళ్ళకు ఆల్రెడీ తెలుసు అది వాళ్ళు ఉన్నారని. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు సార్? తండ్రుల పాత్రే ఇక్కడ
సిఐడి విచారణలో బయటపడింది. వాళ్లే ప్రశ్న పత్రాలను కొని పిల్లలకు అప్పగించారన్నది ఏం చెప్తారు? కేవలం తల్లిదండ్రుల పాత్ర ఉంది అనేది మీడియాలో ఫోకస్ చేయడం కాదు, పిల్లలు కూడా మేజర్ లైన్లు. తల్లిదండ్రులు అక్రమ మార్గాలలో పోతుంటే పిల్లలు కూడా వాళ్లే వచ్చి పత్రాలు తీసుకొని పిల్లలకు అప్పగించారు కదా. పిల్లలకు అప్పగించినా కూడా వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. తోటి పిల్లలు 2-3 సంవత్సరాల నుంచి గ్రాండ్ టెస్ట్లని అవన్నీ ఇవన్నీ ఉదయం 8 గంటలకు పోతే సాయంత్రం 8 గంటల వరకు కఠినంగా కోచింగ్ తీసుకున్న పిల్లలు తోటి విద్యార్థులు ఎలా అవుతున్నారో తెలుసు. వాళ్ళ కాకుండా స్వార్థంతో వాళ్ళు ఆ పేపర్ను ఉపయోగించుకోవటం చాలా అక్రమం. అలాంటి వారిని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం చాలా ఉంది. ఏప్రిల్ 29 నాడు మే ఎగ్జామ్ రాయటం మొదలు పెడితే ఏప్రిల్ 29 నుంచి వీళ్ళందరికీ మద్దతు తెలపడానికి మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ గారు వచ్చారు. సరే, ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఎంతమంది లక్షల మంది విద్యార్థులకు, లక్షల మంది ఒకళ్ళ పేరెంట్స్కు తీవ్రమైనటువంటి మానసిక వేదన కలిగజేస్తున్నారు. అప్పటికే ఎన్నిసార్లు రోజుకు దాదాపు 14 గంటలు 15 గంటలు చదివిన విద్యార్థులు కూడా ఉన్నారన్నట్లు. రోజుల తరబడి చదివారు. కోచింగ్ సెంటర్స్లో డబ్బులు కట్టుకోవడము, ఒక ఎగ్జామ్ కూడా కాదు, ఇప్పుడు దీంతో పాటు మిగతా ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటున్నట్లు. సో వాళ్ళ ఇప్పుడు మళ్ళీ మీరు ఒక న్యాయమూర్తిగా పనిచేశారు అంటే ఇట్లా లీక్ అయినప్పుడు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అన్నది భావ్యమా కాదా? ఇప్పుడు మొట్టమొదలు మీరు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ నిర్లక్ష్యానికి ఎవరైతే కారకులో వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ఇంతమంది వైపు ఆ కేసు విచారణ సిఐడి కొనసాగిస్తుంది. మీరు ఒక న్యాయ నిపుణుడిగా గతంలో న్యాయమూర్తిగా పనిచేశారు కాబట్టి ప్రస్తుతం లీక్ అయిందన్న విషయం నిర్ధారణ అయింది. ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటే బాగుంటుందంటారు? అంటే ఒకవేళ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఐ మీన్ టు సే ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, ప్రైమ్ ఆఫ్ అఫెసీలో 1 మినిట్, ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా పేపర్ ఇంతమంది విద్యార్థులకు లీక్ అయిందని కనుక వాళ్ళు స్పష్టంగా చెప్పగలిగితే అంతమందిని మట్టుకు వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు. అంటే అంతమందికి మళ్ళీ రీఎగ్జామినేషన్ కోసం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇంతమందిని మళ్ళీ రీఎగ్జామినేషన్ రావడం అంటే చాలా తీవ్రమైన మానసిక వేదనకు గురి చేస్తుంది. అయితే ఇది ఎథికల్ గా ఇది బానే ఉంది, కానీ లీగల్ గా రేపు ఇప్పుడు అధికారులు కనుక ఖచ్చితంగా పేపర్ అనేది ఇంతమందికి లీక్ అయింది, ఇప్పుడు 200 మందికో 250 మందికో 300 మందికో, ఇది దేని మీద ఆధారపడుతుంది? నీ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా అనుకుంటే, పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంతకంటే లీక్ కాలేదు. మీరు నా ప్రశ్న ఒకటి వినండి. సిఐడి 70 మంది వరకు లబ్ధి పొందారు ఈ పత్రం ద్వారా అని అన్నారు. ఆ 70 మంది మిగతా వాళ్ళకు కూడా చేరవేయలేదన్న గ్యారెంటీ? అదే చెప్తున్నాను. అదే ఆ విషయం లోపలనే కనుక వాళ్ళు తేల్చగలిగితే, వాళ్ళు ఫైనల్ గా ఆఫీసులో ఇది లీక్ అయిందని నిర్ధారణ అయింది. రిపోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టమొదలు ఇక్కడ పొద్దున్న నుంచి ఇంతమంది పేరెంట్స్, ఇంతమంది పిల్లలు ఇక్కడ ధర్నా చేస్తున్నప్పుడు ఎవరైనా అధికారులు వచ్చి మాట్లాడాల్సిన బాధ్యత ఉండే. కనీసం ఒక మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేక టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడ వచ్చేసి వీళ్ళతో మాట్లాడేసి ఏంటి మీ బాధ, ఏంటి మీ ప్రాబ్లము, పొద్దున్న నుంచి ఇక్కడ అరుస్తున్నారు, పొద్దున్న నుంచి ధర్నా చేస్తున్నారు, అది ప్రజల ప్రభుత్వమా లేకపోతే ఎవరి ప్రభుత్వం? ఇది ప్రజల ప్రభుత్వం అన్నప్పుడు, ప్రజల సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం రావాలి ఇక్కడికి, మినిస్టర్స్ ఇక్కడికి రావాలా? మీరు ఒక పెద్దగా వీళ్ళ ముందుండి నడపడానికి మీరు వచ్చినట్టున్నారు. మీరేమైనా బాధ్యత తీసుకుంటారా? లోపలికి వెళ్ళి అధికారులను కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు మొదటి నుంచి ఇప్పుడు ఈ ఒక ఇష్యూ కాదు, రైతుల సమస్యల మీద ఇంటర్వ్యూ అడిగినాం. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మన సబ్జెక్ట్, సరే ఒక్క నిమిషం, సబ్జెక్ట్ ఎంసెట్ లీకేజీకి సంబంధించిన అంశం మాత్రమే మనం. ఒక విషయం కాదు, ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు. దాదాపు సంవత్సరం నుంచి రైతుల ఆత్మహత్యల మీద నేను మాట్లాడతానని చెప్పేసి మేము సీఎం గారికి ఎన్నోసార్లు రిక్వెస్ట్ మేము ఫోన్లో చెప్తుంటే వీళ్ళకి ఏం చేయమంటారు? ఇప్పుడు వీళ్ళని ఏం చేయమంటారు? ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకే ఇంటర్వ్యూ, వాళ్ళ గురించి మాట్లాడదామంటే ఇంటర్వ్యూ ఇస్తలేరు వీళ్ళు. అసలు ఇది ప్రజల ప్రభుత్వమా ఎవరి ప్రభుత్వం నేను చెప్పుకోవాలా? వీళ్ళ కోసం తప్పనిసరి మేము ఇంటర్వ్యూ కోసం ప్రయత్నం చేస్తాము. కానీ ఐ డోంట్ థింక్ దట్ ద సీఎం ఆర్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విల్ గివ్ అపాయింట్మెంట్. మొత్తానికి మాత్రం లీకేజ్ ప్రకంపనలు తీవ్ర స్థాయిలోనే ఉన్నాయి. మరి మరోవైపు ఈ ఎంసెట్ ను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయవద్దు అంటూ ఆందోళన ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి సమాధానం ఇస్తుందన్నది మనం